వెరీ మచ్. ఆదిలక్ష్మి. ఉదయం అండి, అందరికి హ్యాపీ మార్నింగ్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఫస్ట్ గా తులసి మ్యామ్ కి, మనలో ఒకరు టీం అందరికి ధన్యవాదాలు. అమ్మ అంటే అమ్మ లేని వాడిని అడుగు బాధ ఏంటో తెలుస్తుంది, అమ్మ ఉన్నవాడిని అడుగు ఆనందం అంటే ఏంటో తెలుస్తుంది. అంటే అమ్మ మన దగ్గర ఉంటే మనకు ఎలాంటి ఆస్తులు ఏమీ అవసరం లేదు, అమ్మ ఒకటి ఉంటే చాలు. ఎందుకంటే అమ్మ ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి మనల్ని కని ఒక ఇంటి నుంచి ఇంకో చోటుకు వచ్చి వాళ్లతో కలిసిపోయి అత్తగారింటిని కూడా తన ఇంటిగా భావిస్తూ చూసుకుంటూ అమ్మ తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. పిల్లల్ని ఎంతో కష్ట నష్టాలతో, అమ్మ అంటే ఒక నమ్మకం. ఒక పిల్లవాడికి అమ్మ అంటే చాలా నమ్మకంగా ఉంటుంది. మా అమ్మ ఇది చెప్తుంది అంటే ఇది నమ్మకం, ఇది ధైర్యం. అమ్మ ఒక సైంటిస్ట్ గాను, ఒక డాక్టర్ గాను, వంటింట్లో ఉన్న వస్తువులతోటి ఎన్నో చిట్కాలు చేసి పిల్లల్ని ఫస్ట్ ఎయిడ్ గా చేస్తుంది ఒక డాక్టర్ గా. తర్వాత చదువుల్లో ఒక సరస్వతిగా ఉంటుంది. అదే కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత సేనేషు రమ్మ అన్నట్టు అన్ని విధాల అన్ని పాత్రలను అమ్మ పోషిస్తూ ఉంటుంది. అత్తగారు అమ్మగా, ఇందాక మేడం చెప్పినట్టు అత్తగారు గాని అమ్మగారు గాని ఇద్దరిని ఒకేలా చూడండి. నా జీవితంలో నా అదృష్టం ఏంటంటే నాకు అత్తగారు కూడా చాలా మంచి ఆవిడ. ఆవిడ అసలు నేను చెప్పలేను, ఎవ్వరు ఒక్క మాట కూడా అనుండరు. ఆవిడ ఒక్క మాట కూడా అనలేదు, వాళ్ళ పిల్లల్ని అనలేదు, నన్ను కూడా ఇప్పటిదాకా ఏం అనలేదు. మా అమ్మగారు ఎలా చూసుకున్నారో మా అత్తగారు కూడా నన్ను అట్లాగే చూసుకున్నారు. సో వాళ్ళిద్దరూ నా జీవితంలో చాలా మంచి రోల్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే మా అత్తగారు ఆ రోజుల్లోనే ఎస్ఎస్సి దాకా 10th క్లాస్ పాస్ అయ్యి ఆమె గోల్డ్ మెడలిస్ట్, మా అమ్మగారు ఇంటర్మీడియట్ దాకా చదివారు. సో వీళ్ళిద్దరూ ఏంటంటే నన్ను మా చెల్లెలు మా తమ్ముడిని కానీ మీరు బాగా చదువుకోవాలి, ఉన్నత స్థాయిలో ఎదగాలి, అలాగే మీరు మీ పిల్లలు అలాగే చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు మాతృ దినోత్సవం అని చెప్పి మనం ఈ రోజు అమ్మని గౌరవించుకోవటమే కాకుండా దయచేసి ఎవ్వరు పేరెంట్స్ ని వదిలేసి ఒక్కరోజు చూసుకొని మిగతా, నేను ఓల్డేజ్ హోమ్ కి వెళ్తూ ఉంటాను మేడం. వెళ్తూ ఉన్నప్పుడు చూస్తే కొంతమంది అంటారు మా పిల్లల కోసం మేము ఎదురు చూస్తున్నాము ఇంకా రాలేదు. అలాంటప్పుడు నాకు చాలా బాధేస్తుంటుంది, ఎందుకు ఇట్లా పిల్లలు వదిలేస్తారు. దయచేసి అమ్మా నాన్నని ఇద్దరిని గౌరవించి వాళ్ళు చిన్నప్పుడు మనల్ని ఎలా చూసుకున్నారో వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళని మనం అలా చూసుకోవాలి. అట్లా చూసుకున్నప్పుడే మన మన దేశానికి కూడా అభివృద్ధి జరిగిందని నేను అనుకుంటాను. నా విషయానికి వస్తే మా అమ్మగారు చాలా చాలా ఇది చేశారు. ఆవిడ చిన్నప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మాకు ఈనాటికి ఏది లోటు లేదు అనకుండా ఆవిడ పెంచారు. అలాగే ఉన్నంతలో ఎంత ఉందో అంతలోనే గడుపుకొని ఉన్న అందరిలోకి నా పిల్లలు కూడా బాగుండాలి అన్న రకంగా మా అమ్మగారు నన్ను పెంచారు. అట్ ద సేమ్ టైం మా అమ్మగారు కొంచెం పెద్ద అయిన తర్వాత, ఆవిడ క్యాన్సర్ వచ్చిన తర్వాత అమ్మని నేను ఎలా అయినా బతికించుకోవాలి అన్న దీంతో నేను మా అమ్మగారికి ఒక 1 year కంప్లీట్ నేను ఆవిడ రుణమని కాదు, ఆవిడ నాకు చాలా చేసింది. అప్పుడు కూడా నేను కొంచెం అమ్మకి మందు ఇవ్వాలి అన్న విషయంలో నేను ఎప్పుడన్నా కొంచెం కసురుకున్నా గానీ అమ్మ అనేది తర్వాత మా హస్బెండ్ అనేవాళ్ళు నువ్వు అట్లా కసురుకోకు, ఆవిడకి నిదానంగా చెప్తే వింటారు అంటే ఆ మందు అలా తీసుకోవడం వల్ల ఇప్పుడు ఆవిడ క్యాన్సర్ తగ్గిపోయి చాలా హ్యాపీగా ఉండి అసలు 2 నెలలు కూడా బతకదాన్న వాళ్ళు ఈ రోజు ఆవిడ 3 సంవత్సరాలు అవుతుంది. తను ఎంత హ్యాపీగా ఉందంటే మా అమ్మగారికి నా పాదాభివందనాలు. ఎందుకంటే అమ్మ లేకపోతే ఆ బాధ అసలు మనకు విలువే లేదు. ఎక్కడ వెళ్ళినా, పుట్టింటికి వెళ్ళినా అమ్మ అంటేనే మనల్ని ఎవరన్నా పిలిచేది, గౌరవించేది ఏదైనా కానీ. అమ్మ నాన్న ఇద్దరు లేని రోజు మనకు లోకం అంతా శూన్యమే అనిపిస్తుంది. ఎన్నున్నా కానీ మనకు అన్ని శూన్యమే అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్.